హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా చక్కగా ఉపయోగపడే విధంగా కన్ఫామ్ 100% ఎస్ఐ కానిస్టేబుల్స్కి డిఎస్సిలోనూ అలాగే సచివాలయ పరీక్షలకి గ్రూప్ స్టాండర్డ్లో ప్రతి చోటనే కూడా ఈ కంటెంట్ సబ్జెక్ట్ లేకుండా పేపర్ ఉండదు, బిట్స్ లేకుండా పేపర్ ఉండదు. ఓకేనా? అలాగే ఇంకా ఎవరైతే మీరు ఛానల్ మనం కొత్తగా మీరు చూస్తున్నారో అలా మీ ఛానల్లో ఈరోజే మేము చూసాం అన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ మీరు క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఓకే. అలాగే ముందు వీడియోలో కేంద్ర ప్రభుత్వాన్ని గురించి చెప్పాను. ఇంకా చాలామందికి తెలియదు అనుకోండి, బహుశా కేంద్ర ప్రభుత్వం గురించి ఇంతవరకు మీరు ఎప్పుడు కూడా ఆల్మోస్ట్ బుక్ రాసినటువంటి రైటర్తో మీరు పోల్చుకోండి, తప్పే లేదు. ఓకేనా? లేదంటే కొన్ని వందల మీరు పాలిటీ క్లాసులు కూడా మీరు చూసి ఉండొచ్చు, దాంతో పోల్చండి. నేను చెప్పిన క్లాస్ మీకు అర్థమైందా లేదని కింద కామెంట్ కూడా పెట్టండి. ఓకే. సో ఫ్రెండ్స్, నేను అన్ని విషయాలు చెప్తాను. హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్, రెండోదిగా సైన్స్ అండ్ టెక్నాలజీ, బయాలజీ, ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్టులు మీకు అర్థమయ్యే విధంగా మీకు అర్థమయ్యే భాషలో చాలా నీట్గా ఎక్స్ప్లెనేషన్ చేసి మరీ చెప్తా ఉంటాం. ఓకేనా? మనం ఇక్కడ జాతీయోద్యమం, ఆధునిక భారతదేశం మెయిన్ టాపిక్ అండి. మెయిన్ టాపిక్లో స్కోరింగ్ సబ్జెక్ట్ ఏది అంటే జాతీయోద్యమం, నేషనల్ మూమెంట్ అంటాం. సో ఇక్కడ నేషనల్ మూమెంట్ వేరు, ఫ్రీడమ్ మూమెంట్ వేరు, డిఫరెన్స్ ఉంటుంది. నేషనల్ మూమెంట్లో నుండే ఫ్రీడమ్ మూమెంట్ వచ్చింది, ఫ్రీడమ్ మూమెంట్లో నుండి నేషనల్ మూమెంట్ రాలేదు. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ జాతీయోద్యమం అంటాం. ఇది జాతీయోద్యమం. జాతీయోద్యమం ఇది 1885 నుంచి 1947 వరకు భారతదేశంలో జాతీయోద్యమం. సో వివిధ దశలు అంటాం. వివిధ దశలు అంటే ఏముంది? 3 దశలు. అవునా? అందులో మితవాదులు పెద్దోళ్ళు అండి, వయసులో పెద్దోళ్ళు. అతివాదులు కుర్రోళ్ళు. ఎవరో కుర్రోళ్ళు. ఇంకా మీకు ఇండైరెక్ట్గా సింపుల్గా చెప్పాలంటే ఈ భాషలో మితవాదులు అంటే గతం నుంచి గ్రూప్స్కి, గతం నుంచి సచివాలయాలకి రాసినటువంటి వారు డిఎస్సికి ఉంటారు చూసారా, వాళ్ళు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అన్నమాట. అతివాదులు అంటే మాకు కొత్తగా డిగ్రీ అయిందన్నా, సో మాకు వెంటనే నోటిఫికేషన్ ఇచ్చేయాలి, మేము లాగేస్తాం అంటారు చూసారా, వీరు కొత్త వాళ్ళు, ఉత్సాహంగా ఉండేటువంటి వీళ్ళు అతివాదులు అంటారు. శాంతం ప్రశాంతం ఎవరు? గాంధీ గారు. అంటే మనకు అలాంటివి ఏం వద్దురానా, ఏది చేయాలన్నా కానీ సత్యము అహింస, సత్యం అహింస, ఆ 2 ఆయుధాలతో మనం జయించాలి. సో ముగ్గురు అలాగా జాతీయోద్యమం అనేది కదిలించబడింది. ఓకే. సో ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ మీరు గత పేపర్లో మీరు చూడండి, నేను చెప్పిన ఏ పాయింట్ అయినా సరే మీరు గత పేపర్లో 1984 నుంచి గ్రూప్ స్టాండర్డ్ చూడండి, రీసెంట్గా జరిగినటువంటి సచివాలయం, ఎస్ఐ, కానిస్టేబుల్స్, ఎనీ కాంపిటేటివ్, మీరు సివిల్ సర్వీస్తో సహా మీరు చూడండి. నేను చెప్పిన ఏ పాయింట్ అయినా సరే వీటిలో ఎక్కడన్నా లేకపోతే మీరు కింద కామెంట్లో పెట్టున్నాను. ఓకేనా? చూద్దాం. ఇక్కడ జాతీయోద్యమంలో మొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఐఎన్సి సమావేశాలు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వార్షిక సమావేశాలు అంటాం. వార్షిక అంటే ఏంటి? సంవత్సరానికి ఒకసారి ప్రారంభమవుతుంది. ఇక్కడ ఐఎన్సి వార్షిక, ఓకే, ఐఎన్సి వార్షిక సమావేశాలు. ఐఎన్సి, ఐ ఇండియన్, ఎన్ నేషనల్, సి కాంగ్రెస్. ఓకే. ఇక్కడ మనం చూద్దాం. ఫస్ట్ సంవత్సరము, ఏ సంవత్సరంలో జరిగింది. రెండోదిగా జరిగిన ప్రదేశము, అధ్యక్షుడు, ఏ అధ్యక్షుడు ద్వారాగా జరిగింది. రెండోది ప్రాముఖ్యత, ఇది ప్రాముఖ్యత. సో బోర్డుని సాగభాగం కింద చేశాను. ఓకేనా? ప్లేస్ సరిపోదు కాబట్టి నేను మీకు వివిధ రైటర్లో రాసేసినట్టుగాను, లేదంటే మనకు కొంతమంది ప్రముఖులు ఉంటారు, ప్రబుద్ధులు ఉంటారు, రాసిన వాళ్ళు, నేను కాదని చెప్పను, కానీ వాళ్ళు 1885 నుంచి లైన్గా రాస్తారు. లైన్గా రాస్తే కనుక బైహార్ట్ చేసినట్టు అవుతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు ఆలోచించగలిగేది ఏంటి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు ఐడెంటిఫై చేసేది ఏంటి అనేది నీకు తెలియాలి. అవునా లేదా? సో మనం చెప్దాం.
మన సబ్జెక్ట్కి మిగతా వాళ్ళ సబ్జెక్ట్కి మీరు వేరియేషన్ పోల్చండి, ఓకేనా. ఇక్కడ నెక్స్ట్ మళ్ళా సంవత్సరము, జరిగిన ప్రదేశం ఎక్కడ జరిగింది. నెక్స్ట్ అధ్యక్షుడు ప్రాముఖ్యత. ఓకే, నేను చెప్తాను వినండి. సో ఇప్పుడు కొద్దిగా వచ్చేద్దాం. మొదటిగా 1885లో జరిగింది. సో వార్షిక సమావేశాలు ఎప్పుడు జరుగుతాయా, ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోవాలి. 1885లో ఓకే వార్షిక సమావేశాలు, కాంగ్రెస్ సమావేశాలు అనగా మనకు మైండ్ డిసెంబర్ 28 అని వచ్చేయాలి మైండ్లోకి. అంటే డిసెంబర్ మాసంలో జరుగుతాయి ఎప్పుడు కూడా. సో ఇక్కడ 1885 ఎక్కడ జరిగింది, జరిగిన ప్రదేశము బాంబే. ఎక్కడ? బాంబేలో జరిగినాయి. దీనికి అధ్యక్షుడు ఎవరున్నారు? డబ్ల్యూసి బెనర్జీ. దీనికి ప్రాముఖ్యత అప్పుడు మొదట్లో 72 మంది హాజరయ్యారు. ఇంకొక పాయింట్ చెప్పాలంటే ఇక్కడ డబ్ల్యూసి బెనర్జీ కాంగ్రెస్ అనే పదం, కాంగ్రెస్ ఫౌండర్ ఆఫ్ కాంగ్రెస్ ఇన్ వర్డ్ డబ్ల్యూసి బెనర్జీ. కాంగ్రెస్ అనే పదం, ఇది కాంగ్రెస్ పదం. ఓకే, ఇప్పుడు ఆలోచించండి, మన కానిస్టేబుల్కి ఇచ్చాడా లేదా ఒకసారి మీరు ఆలోచించండి. అంతకుముందు డిఎస్సి వాళ్ళకి ఇచ్చారా లేదా 2012లో కానీ? మీకు ఇచ్చాడు, నేను చూపిస్తాను, మీరే పేపర్ చూడండి. డబ్ల్యూసి బెనర్జీ, ఉమేష్ చంద్ర బెనర్జీ, కాంగ్రెస్ అనే పదం. అక్కడ దీనికి ప్రిలిమ్స్లో కూడాను చాలా ఇది ప్రభుత్వం అయితే కనుక కానిస్టేబుల్ ఇచ్చిన క్వశ్చన్కి ఎలా ఉందంటే డబ్ల్యూసి నవరోజియా ఇలాగా చాలా డిస్కషన్ జరిగింది. ఎట్టకేలకే ప్రభుత్వం ఏం చెప్పింది, డబ్ల్యూసి బెనర్జీ కరెక్ట్ ఇచ్చేయండి ఉంది. ఓకేనా, ఇది మొదటి మీటింగ్ ఎక్కడ జరిగింది? ఇస్ ద ఫస్ట్ మీటింగ్ కండక్టింగ్ బై ద డబ్ల్యూసి బెనర్జీ. సో ఎక్కడ, ఏ ప్రదేశము? బాంబేలో. 72 మంది, కాంగ్రెస్ అనే పదం వచ్చింది. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ 1886 ఇది కలకత్తా. ఎక్కడ? కలకత్తా. సో ఫ్రెండ్స్, దయచేసి వీడియోని మీరు పూర్తిగా చూడండి, సగం చూసేసి మానేయకండి, అర్థమవుతుంది, నా భాష మీకు చాలా బాగా అర్థమవుతుంది. 1886 కలకత్తాలో అధ్యక్షుడు దాదాభాయ్. ఎవరు? దాదాభాయ్ నౌరోజీ. సో దాదాభాయ్ నౌరోజీ ఏ ప్రాంతం వాడు? సో ఇక్కడ మనం ఏం రాయాలంటే అప్పుడు మొట్టమొదటి పార్సికుడు. పార్సిక్ అంటే ఎక్కడ? పర్షియా. సో పర్షియా ప్రస్తుతం ఏమని పిలుస్తాం? ఇరాన్ అని పిలుస్తాం. పార్సిక్, పర్షియా, పార్సిక్. ఓకే, పార్సిక్. దాదాభాయ్ నౌరోజీ భారతదేశ కురువృద్ధుడు, డ్రెయిన్ థియరీ సిద్ధాంతకర్త, భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని మొదటిసారిగా లెక్కించినటువంటి వ్యక్తి ఈయనేనండి దాదాభాయ్ నౌరోజీ. మెయిన్ క్యాండిడేట్ అండి మనకి సబ్జెక్ట్ మెయిన్ ఈయనే. ఓకేనా. నెక్స్ట్ మూడోదిగా మనం చూద్దాం. 1887 1887 బొంబాయి వచ్చింది, కలకత్తా వచ్చిందండి. ఇంకేం రావాలా? సీరియల్గా మద్రాస్ రావాలా? వివరాలు మద్రాస్ రావాలి. 1887 మద్రాసు. 1887 మద్రాసులో ఎవరున్నారు అంటే బద్రుద్దీన్ త్యాబ్జీ ఉన్నాడు. ఏది? ఇక్కడ మద్రాసు అధ్యక్షుడిగా బద్రుద్దీన్ త్యాబ్జీ. సో ఇక్కడ ప్రాముఖ్యత ఏముంది అంటే మొట్టమొదటి ముస్లిం అధ్యక్షుడు. మొదటి ముస్లిం ఇస్ ద ఫస్ట్ ముస్లిం అధ్యక్షుడు. ఓకేనా. మీకు ఎక్కడ వరకు ఈ బిట్లు ఎక్కడైనా సరే ఎప్పుడైనా కానీ రాకపోతే నన్ను అడగండి, నిజంగా నేను చెప్తా. 100% మీరు పేపర్లు చూడండి, కాంపిటేటివ్ ఫీల్డ్ ఏపీఎస్సీ పేపర్లు మీరు చూడండి, గతంలో మొన్న ఇచ్చిన పేపర్లు చూడండి, కానిస్టేబుల్ పేపర్లు చూడండి, డిఎస్సి పేపర్లు చూడండి, ఎస్ఐ పేపర్లు మీరు చూడండి, ప్రీవియస్ పేపర్లు చూడండి. నేను చెప్పిన పాయింట్స్ లేకపోతే కనుక అప్పుడు నన్ను అడగండి, తప్పలేదు. ఓకే. 4 1888 అండి. నాకు ఇవన్నీ మైండ్లో ఉంటాయి, అన్ని సబ్జెక్టులు మైండ్లో ఉంటాయి, బ్యాట్ చేసుకునేది ఉండదు. మైండ్లో ప్రతి పాయింట్ మైండ్లో ఉంటుంది మనకి. 1955 సంవత్సరం
1888 ఇప్పుడు ఇక్కడ మద్రాసు అయిపోయింది 3. ఈ మూడింటిని ఏమంటాం తెలుసా? సాధారణంగా ఈ మూడింటిని మనం ప్రెసిడెన్సీలు అంటాం. ఏమంటామండి? ప్రెసిడెన్సీలు అంటాం. సో ప్రెసిడెన్సీల ద్వారా ఏర్పడిన బ్యాంక్ ఏది అంటే ఇంపీరియల్ బ్యాంక్. ప్రెసిడెన్సీలు, ఈ 3 ప్రెసిడెన్సీలు ఏర్పడిన బ్యాంకు ఇంపీరియల్ బ్యాంకు. ఆ ఇంపీరియల్ బ్యాంక్ కాస్త తర్వాత మనకేమొచ్చింది? ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐగా రూపాంతరం పొందింది. ఓకే. సో ఇక్కడికి 188 ఇది అలహాబాద్, ఇది అలహాబాద్ అంటాం. సో 188 అలహాబాద్. అలహాబాద్కి జార్జ్ యూల్ అంటాం. సో జార్జ్ యూల్ అనేవాడు అధ్యక్షుడు. ఇక్కడ మొట్టమొదటి యూరోపియన్ అండి, ఫస్ట్ యూరోపియన్ మొదటి యూరోపియన్ అధ్యక్షుడు. ఇక్కడ వరకు సూపర్. నెక్స్ట్ తర్వాత 5th వన్కి వచ్చేప్పటికి 1888 అయిపోయింది. 98 1891 అండి. ఇక్కడ మెయిన్ అండి. లాస్ట్ టైం మీరు కావాలంటే గ్రూప్ 3 పేపర్ చూడండి, ఎస్ఐ పేపర్ చూడండి, కానిస్టేబుల్ పేపర్ చూడండి, డిఎస్సి పేపర్ చూడండి, ఇక్కడ ఉందో లేదో. 1891. సో 1891లో ఎవరున్నారు? 1891 ఎక్కడ జరిగింది? నాగపూర్. ఎక్కడ? నాగపూర్. సో నాగపూర్ ఐఎన్సి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించాడు? పి ఆనందాచార్యులు, పనంపాక ఆనందాచార్యులు, పనంపాక ఆనందాచార్యులు అంటాం. సో పనంపాక ఆనందాచార్యులు కనబడుతున్నాడు. ఇక్కడ ప్రాముఖ్యత మనకి ఏముందయ్యా అంటే, సో ప్రాముఖ్యత మనకి ఇక్కడ ఏముంది అంటే ఒకసారి మీరు ఆలోచించండి. 1891లో ప్రాముఖ్యతకు వచ్చినప్పటికీ మొట్టమొదటి ఇస్ ద ఫస్ట్ మొదటి ఆంధ్రుడు. తర్వాత 1893కి వచ్చేప్పటికి లాహోర్. సో 1893 లాహోర్లో దాదాబాయి నౌరోజీ. సో ఇక్కడ పూర్ణ స్వరాజ్ తీర్మానం అనేది అక్కడ చెయ్యబడింది. సంపూర్ణ స్వరాజ్ మొదటిసారికి ఇక్కడే పూర్ణ స్వరాజ్. మీకు బలుపు ఎలగాలండి. బలుపు ఎప్పుడు ఎలగాలి తెలుసా? 1893లో పూర్ణ స్వరాజ్ ఇక్కడ తీర్మానం ప్రవేశపెట్టారంటే 1929 1929 లాహోర్ మనకే మొదటి ఫ్లాగ్ హెస్ట్ ఎక్కడ జరిగిందయ్యా అంటే కనుక లాహోర్ అని చెప్పాలా. ఓకేనా? పాయింట్ క్లియర్గా? ఓకే. 1893. నెక్స్ట్ ఈ పాయింట్ని గుర్తెట్టుకుంటానండి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకుంటే 1893 గాంధీజీ భారతదేశం నుంచి సౌత్ ఆఫ్రికా వెళ్ళాడు. అదే 1893 భారతదేశం నుండి చికాగో వెళ్ళాడు స్వామి వివేకానంద. అదే 1893 ఐర్లాండ్ నుంచి ఎవరు వస్తున్నారంటే భారతదేశానికి అనీ బిసెంట్ వస్తుందని భారతదేశానికి వస్తుంది. 1893లో లాహోర్ వెళ్తున్నాడు. సో అర్థమైందా? ఇది మీకు ఎంత క్లియర్గా ఇంత పర్ఫెక్ట్గా మీకు ఎవరు చెప్పరు. సో ఇక్కడ మనం వచ్చేద్దాం 1893 తర్వాత. నెక్స్ట్ 1896 1896 కలకత్తా. ఎక్కడ? కలకత్తా. సో కలకత్తా అనగానే కాలికతా, సుతనాటి, గోవిందపూర్ 3 ప్రాంతాల కలయిక కలకత్తా అనే నామకరణం జాబ్ చార్నాక్ అనేవాడు కలకత్తా నామకరణం చేశాడు. కాలికత, సుత్తనాటి, గోవిందపూర్ 3 ప్రాంతాల కలయిక. ఓకే. 1896 కలకత్తా. సో ఈ కలకత్తాకి ఇక్కడ అధ్యక్షుడిగా అప్పుడు ఎవరున్నారు? ఎం సయానీ, మహమ్మద్ సయానీ. ఇప్పుడు ఇక్కడ మనకి మొదటిసారిగా వందే మాతర గీతాన్ని ఆలాపించబడింది. హైపోతికల్ అండి. వందే మాతర గీతాన్ని మొదటిసారిగా ఏఐఎన్సి సమావేశం అయ్యా 1896 సమావేశం ఎక్కడ జరిగింది? కలకత్తాలో జరిగింది. కలకత్తాలో జరిగిన ఐఎన్సి సమావేశానికి అధ్యక్షుడు ఎవరున్నారు? మహమ్మద్ సయానీ ఉన్నారు. ఓకే. నెక్స్ట్ 8 1896 అయిపోయింది. ఇక ఇంకొద్దిగా వెళ్దాం. 1906
1906 కలకత్తాలో నౌరోజీ. ఇప్పుడు ఇక్కడ మనకి గ్రూప్ స్టాండర్డ్ గ్రూప్ 1 గ్రూప్ 2 యాస్పిరెంట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. 1886 1893 1906లో అధ్యక్షత వహించింది ఎవరు అంటే దాదాబాయి నౌరోజీ. కావాలంటే మీరు చెక్ చేసుకుని చూడండి. ఎక్కడైనా సరే గ్రూప్ 2లోని గ్రూప్ 1లో కానీ ఇవ్వకపోతే నన్ను అడగండి, క్వశ్చన్ చేయండి, తప్పేది. ఓకే, ఏదో ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్ కొంతమంది ఉంటారు, మీ ఇన్ని సంవత్సరాలు ఎంతమందికి మేము లేకపోతే మనుషులు కాదు ఎంతమందికి చెప్పాము ఇన్ని ఉద్యోగాలు వచ్చింది. కరెక్ట్ కాదు. నువ్వు చెప్పగలిగేది ఎలా ఉండాలంటే ఆ క్వశ్చన్ అడిగితే కనుక ఏ పేపర్లో అడిగాడు, ఎప్పుడు అడిగాడు, ఏ సందర్భంలో అడిగాడు, వాడు స్టూడెంట్ రాశాడే రాలేదా, ఇలాగ నాకు నా మెమరీ పవర్తోనూ పలానా స్టూడెంట్ రాశాడు, పలానా స్టూడెంట్ రాయలేదు, పలానా ఎగ్జామ్లో వచ్చింది ఇవన్నీ చెప్పగలుగుతా. ఎందుకండి మనకు ఉండాలి కదా, మన దగ్గర సబ్జెక్ట్ ఉండాలి, మనం మాట్లాడే స్కోప్ ఉండాలి మీ అందరికి. ఓకే, ఇక్కడికి చూద్దాం 1906 తర్వాత. నెక్స్ట్ 1907 అండి. 1907కి వచ్చేటప్పటికి స్పీడ్గా చెప్పేస్తాను. ఓకే, మీకు ఇబ్బందికరంగా లేకుండా. 1907. సో 1907కి వచ్చేటప్పటికి ఎక్కడ జరిగింది? సూరత్ ఎక్కడుంది? నేను చాలాసార్లు అడిగాను స్టూడెంట్స్ని, సూరత్ ఎక్కడుందంటే కనుక సూరత్ అటు ఇటు కళ్ళు ఎక్కడెక్కడికో పెడుతున్నారు, రెట్టుకెళ్ళి తలకాయలు ఎక్కడో పెడతా ఉంటారు. సూరత్ ఎక్కడుంది? భారతదేశానికి బ్రిటిష్ వారు మొదటిసారిగా పశ్చిమ భారతదేశానికి వచ్చిన ప్రాంతం ఏదయ్యా అంటే కనుక జంగిరి స్థానానికి వచ్చినటువంటి 1608 జంగిర్ ఆ స్థానానికి 1608 సూరత్ గుజరాత్ ఉంది. సూరత్ పట్టు రావాలా? ఓకే, సూరత్. సో 1907 సూరత్లో అధ్యక్షుడు రాజ్ బిహారీ బోస్. ఎవరు? రాజ్ బిహారీ బోస్ అంటాం. ఓకే, అధ్యక్షుడు వచ్చాడు. ప్రాముఖ్యత ఏముంది అంటే కనుక ఇక్కడ అతివాదులు మితవాదులు చీలిక విడిపోయారండి, డైవర్స్ తీసేసుకున్నారండి వాళ్ళిద్దరూ. అతివాదులు మితవాదులు చీలికపోయారు. ఎక్కడ చీలిపోయారు? 1907 సెక్షన్ ఎక్కడ జరిగింది? సూరత్లో జరిగింది. సూరత్ కన్నా స్పెషల్ ఏంటి? అతివాదులు మితవాదులు చీలిపోయారు. ఓకే, ఇది నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు, కావాలంటే మీరు చూడండి. నెక్స్ట్ 1911 అండి. 1911 వచ్చేటప్పటికి మనకి ఇది ఎక్కడ జరిగింది అంటే కలకత్తా. ఎక్కడ? కలకత్తాలో జరిగింది. సో కలకత్తాలో జరిగింది. దీనికి అధ్యక్షుడు ఎవరున్నారు? ఇక్కడ మనకు వచ్చేటప్పటికి కొద్దిగా డిఫరెంట్ వేరియేషన్స్ అన్నీ కూడా మారిపోతాయి. బిషప్ నారాయణ దార్ అంటాం. సో మరి ఇక్కడ ప్రాముఖ్యత ఏముందయ్యా? కలకత్తాలో ప్రాముఖ్యత అప్పుడే భారతదేశానికి బెంగాల్ విభజన రద్దు చేయబడిందిగా. ఇక్కడ బెంగాల్ విభజన చేశారు 1905లో విభజన చేశారు. ఆ విభజన రద్దు చేశారు. బెంగాల్ విభజన రద్దు. బెంగాల్ విభజన రద్దు అన్నారు మొదటిగా. రెండో పాయింట్ ఉంది, కలకత్తా నుంచి రాజధాని ఢిల్లీకి మార్చారు. హైపోర్టికల్ ఇదే. కలకత్తా టు ఢిల్లీ. కలకత్తా నుంచి రాజధాని ఢిల్లీకి మార్చేశారు 1911లో. ఓకేనా? ఇది ఇంకా హైపోర్టికల్గా కూడా మనం ఆలోచించగలగచ్చు. మీ ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుందండి ఇది. సో బెంగాల్ విభజన. ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకుంటే 1911 కలకత్తాలో నారాయణ్ ధార్. బెంగాల్ విభజన. రెండోది కలకత్తా నుంచి ఢిల్లీకి చేంజ్ ది క్యాపిటల్ కోల్కతా టు ఢిల్లీ. అసలు ఢిల్లీ కూడా రాజధాని ఎప్పుడు పెట్టారో తెలియాలి. ఎందుకంటే కనిష్కుని కాలంలో ఢిల్లీ రాజధాని కనిష్కుడే పెట్టాడు. ఢిల్లీ, మధుర అంటాం, బన్సీబెరా అంటాం. ఇవి దానికి ఉన్నటువంటి ఇంద్రప్రస్థ, హస్తినాపురం, ఢిల్లీకి ఉన్నటువంటి ప్రాంతాల పేరు. ఓకే, సో మూడో పాయింట్ కూడా మెయిన్ పాయింట్ ఉంది. మొదటిసారిగా జనగణ గీతాన్ని ఆలపించండి. జనగణమన గీతాన్ని మొదటిసారిగా ఎక్కడ ఆలపించారు? కలకత్తాలో ఆలపించారు 1911లో. ఓకే, నెక్స్ట్ 1916 అండి. 1916 లక్నో. ఎక్కడది? లక్నో ఎక్కడుంది? చాలా మందికి తెలియదు. లక్నో చదివేస్తానికైతే తెగ చదివేస్తారు కానీ లక్నో యూపీ. ఓకే, లక్నోలో ఇక్కడ అంబికా చరణ్ ముజుందార్, ఏసీ ముజుందార్ అంబికా చరణ్ ముజుందార్ అంటాం.
ఓకే, ఏసీ 1916 లక్నో ఏసీ ముజుందార్. మరి ఇక్కడ ప్రాముఖ్యత ఏముంది అంటే అతివాదులు మితవాదులు కలయిక, ఇద్దరు కలిసిపోయారండి ఈసారి. అతివాదులు మితవాదులు కలయిక, అతివాదులు మితవాదులు కలిశారు. అప్పటికి ఇక్కడ మనకి ప్రముఖమైనటువంటి వ్యక్తులు ఉన్నారు, చూద్దాం తర్వాత. 1917 ఇక్కడ 1917 కలకత్తా, 1917 కలకత్తా. సో 1917 కలకత్తాలో ఎవరున్నారు అంటే మేడం అని బీసెంట్. ఎవరు? అని బీసెంట్ అంటాం, అని బీసెంట్. ఐరిష్ మెన్, పాలిటీలో మనం గుర్తెట్టుకోవాలి. ఐర్లాండ్, డిపిఎస్పి, డైరెక్టర్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీస్. ఎస్, ఓకే. ఇక్కడ ఐఎన్సికి మొదటి మహిళ, బ్రాకెట్లో విదేశీ, మొదటి మహిళ విదేశీ పెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ 1917 తర్వాత 1924 అండి, డైరెక్ట్గా వెళ్ళిపోదాం. 1924లో మనం చూస్తే కనుక, ఎందుకంటే 21 స్పెషల్ మీటింగ్ ఉంది, 23 కాకినాడ మీటింగ్ ఉంది. ఓకే, 21 ఎందుకనంటే 20లోనూ తిలక్ చచ్చిపోతాడు కానీ మనకి దీనికి సంబంధించి 1921లో స్పెషల్ మీటింగ్ విజయవాడలో పెడతారు. సో ఇది కంటెంట్ చెప్పినప్పుడు చక్కగా ఎక్స్ప్లెనేషన్ చేసి దానికి నిలువు దోపిడి ఇస్తారన్నమాట. ఇవన్నీ చెప్పగలుగుతూ ఉండాలి. ఓకే, 1924లో. సో 1924లో ఎక్కడ జరిగింది అంటే కర్ణాటకలోని బెల్గాం. ఇక్కడ బెల్గాం, కేటీ కర్ణాటక, బెల్గాం. గాంధీ గారు, ఆయనే మన గాంధీ గారు. సో గాంధీ గారు అని చెప్పాలి. ప్రాముఖ్యత ఉంది. ఏకైక సమావేశం రాజకీయ పార్టీలను బహిష్కరించాడు. ఏకైక సమావేశము రాజకీయ పార్టీలు బహిష్కరించాడు. వద్దు, రాజకీయ పార్టీలు ఒకటి చాలు. ఆయన చాలు అన్నదానికి వెంటనే 1925లో సిపిఐ వచ్చింది. రాడికల్ డెమోక్రటిక్ పార్టీ స్థాపకుడైనటువంటి భారతదేశంలో సిపిఐని స్థాపించినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే కనుక భారతదేశంలో మనకి ఎవరు స్థాపించారు? ఎంఎన్ రాయ్. ఎవరు? ఎంఎన్ రాయ్. 1925 అండి. 1925 కాన్పూర్. ఇక్కడ కాన్పూర్ ఎక్కడుంది? చాలామందికి తెలియదు. మరి కాన్పూర్ ఐఐటి ఉంది, యూపీ కాన్పూర్. సో కాన్పూర్లోను మొదటిసారిగా మొదటి మహిళ, బ్రాకెట్లో భారతీయ మహిళ, సరోజినీ నాయుడు, ఘానకోకిల, నైటింగేల్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో మొట్టమొదటిసారిగా గవర్నర్గా ఆమోదముద్ర పొందినటువంటి, గవర్నర్గా చేసినటువంటి మొదటి మహిళా వ్యక్తి ఎవరయ్యా అంటే సరోజినీ నాయుడు. సరోజినీ నాయుడు. సో సరోజిని 1925 కాన్పూర్, సరోజినీ నాయుడు. మరి ఇక్కడ ప్రాముఖ్యత ఏంటి దీని కథ అంటే కనుక చూడండి. మొదటి మహిళ భారతీయ మహిళ అంటాం. 1929. త్వరగా వచ్చేద్దాం, ఓకేనా? త్వరగా చెప్పేస్తాను. 1929కి వచ్చేటప్పటికి 1929లో కొద్దిగా బుర్రట్టుండే. ఎక్కడ? లాహోర్. ఇక్కడ లాహోర్ ఇప్పుడే చెప్పాను కదండి. ఇదిగో 18 మనకి 1893 లాహోర్. సో లాహోర్లోను ఇక్కడ ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. పూర్ణ స్వరాజ్ తీర్మానము ఇక్కడ అమల్లోకి వచ్చిందండి. పూర్ణ స్వరాజ్ చాలాసార్లు అడిగాడు డిపిట్. నెక్స్ట్ 1929 అయిపోయింది. ఇంకా చెప్పుకుంటే చాలా వస్తాయి. 1938 మెయిన్. ఇది మనకి ఎక్కడ జరిగింది? హరిపుర, మహారాష్ట్రలో ఉంది. హరిపుర మహారాష్ట్ర. సో ఇక్కడ అధ్యక్షుడు ఎవరు? సుభాష్ చంద్రబోస్. ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపకుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతి నేతాజీ. ఓకే, ఇక్కడ ఎవరు? సుభాష్ చంద్రబోస్. 1938 ఏమొచ్చిందయ్యా? ఏ ప్లానింగ్ కమిషన్, ప్రణాళిక సంఘం is the first demand by the person of Bose. ఏ సెక్షన్? హరిపుర మహారాష్ట్రలోను
ప్రణాళికా సంఘం కావాలని డిమాండ్ చేసింది ఎక్కడ, ఏ ప్రాంతము, ఎవరు అంటే ఈయన. ఓకే, ప్రణాళికా సంఘం, ప్లానింగ్ కమిషన్, ప్రణాళికా సంఘం, ప్లానింగ్ కమిషన్. నెక్స్ట్ 1940 నుంచి 1946 వరకు, 1940 నుంచి 46 ఇది మనకి మహారాష్ట్రలో ఉంది. మహారాష్ట్రలో రాయఘర్ ఘర్ 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 రాయఘర్. ఓకే, రాయఘర్ మహారాష్ట్రలో ఉంది. మహారాష్ట్రలో ఉంది రాయఘర్. ఇది మౌలానా అబుల్ కలాం ఆజాద్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఏకకాలంలో అత్యధికంగా, ఇదిగో ఇక్కడ ఐఎన్సీకి అత్యధికంగా అధ్యక్షులు వేరు. ఏకకాలంలో అంటే ఇలాగే కూర్చున్నాడు. ఆ టైం అలాగే పీరియడ్ 40, 41, 42, 43, 44, 45, 46 అలా కొనసాగింది కదా, ఏకదాటిగా కొనసాగాడు. అలా ఏకదాటిగా కొనసాగింది ఏకైక వ్యక్తి ఎవరంటే మౌలానా అబుల్ కలాం. ఈయన ఎవరో తెలుసా? ఈజ్ ద ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇన్ ఇండియా. భారతదేశంలో మొట్టమొదటి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయనే, చచ్చిపోయేంత వరకు ఆయనే ఉన్నాడు. ఇంకొకటి నేషనల్ ఎడ్యుకేషన్ డే, జాతీయ విద్యా దినోత్సవం ఆయన పుట్టినరోజు నవంబర్ 11, అది గుర్తుపెట్టుకోండి. సో 1986 నవంబర్ 11 నుంచి కూడా మనకి జాతీయ విద్యా దినోత్సవంగా భావిస్తున్నారు అన్నమాట. ఎంత మంచి పాయింట్స్ మీకు ఎవరు చెప్తారండి? ఇంతలాగా కష్టపడి చక్కగా ఎవరు చెప్పరావు. ఓకే, 1946 దీనికి ఏకకాలంలో ఐఎన్సీకి అత్యధికంగా ఏకకాలంలో ఐఎన్సీకి ఏకకాలంలో, ఇక్కడ చిన్న బోర్డు కదా సరిగ్గా రాయకపోయినందుకు చెప్తాను, ఏకకాలంలో ఐఎన్సీకి అత్యధికంగా అధ్యక్షుడు. నెక్స్ట్ 1947 స్వాతంత్రం వచ్చినప్పుడు ఎక్కడ జరిగింది? స్వతంత్రం వచ్చినప్పుడు మనకి మేరట్లో జరిగింది. ఎక్కడ? మేరట్ అనగా వచ్చేయాలండి మీకు. మేరట్ అనగానే ఏం రావాలి? సిపాయిల తిరుగుబాటు, 1857 సిపాయిల తిరుగుబాటు మే 10వ తారీఖున మేరట్లో జరిగింది. సో మేరట్లో ప్రారంభమైంది. ఇలా రావాలి ఇవన్నీ సబ్జెక్ట్స్ కూడా. ఓకే, 1947 మేరట్లో అధ్యక్షుడు అప్పుడు ఎవరున్నారు? కొద్దిగా బుర్రపెట్టండి మనకి. అప్పుడే మనకి ప్రధానమైనటువంటి వాడు ఉన్నాడండి, జేబీ కృపలాని. ఎవరు? జేబీ కృపలాని అని గుర్తుపెట్టుకోవాలా. జేబీ ఎన్నిసార్లు అడిగాడు? జేబీ. స్వతంత్రం వచ్చినప్పుడు ఐఎన్సీకి అధ్యక్షుడు జేబీ కృపలాని. నెక్స్ట్ 1948 1948లో స్వాతంత్ర అనంతరం ఎక్కడ జరిగిందయ్యా అంటే జైపూర్ ఎక్కడుందా? రాజస్థాన్. ఓకే, పింక్ సిటీ ఆఫ్ ఇండియా జైపూర్లో ఉంది 1948. అధ్యక్షుడు ఇక్కడ మనకి భోగరాజు పట్టాభి సీతారామయ్య. సో భోగరాజు పట్టాభి సీతారామయ్య ఎవరో తెలుసా మీకు? ఆంధ్ర బ్యాంకు సృష్టికర్త. ఎవరైనా? ఆంధ్ర బ్యాంకుల సృష్టికర్త. సో ప్రాముఖ్యత మనకి ఇక్కడ ఏముంటుందంటే, ప్రాముఖ్యతలో స్వాతంత్ర అనంతరం మొదటి అధ్యక్షుడు ఆయన. ఓకేనా? ఇవి మీరు ఇలా చదవగలిగితే ఒక్క పాయింట్ మిస్ అవ్వదు, ఒక్క బిట్ మిస్ అవ్వదు. సో ఫ్రెండ్స్, మన సబ్జెక్ట్ని మీరు వినండి. నేను చెప్పే ప్రతిదీ కూడా ఇది ఏపీ హిస్టరీకి, ఇండియన్ హిస్టరీకి సంబంధించి ప్రత్యేకంగా నేను ఛానల్ ఉంది, ఏపీ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ. సో యూట్యూబ్లో ఏపీ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ రత్నం సార్ అని కొట్టండి. అలాగే ఇంతకుముందు పాలిటీ రత్నం సార్ అని కొట్టండి. చక్కగా ప్రతిదీ సిస్టమేటిక్గా ఉంటుందండి, మీకు సూపర్గా అర్థమవుతుంది. సబ్జెక్ట్ విషయంలో మాత్రం నెంబర్ 1, దాంట్లో తిరగలేదు, దానికి పేరు పెట్టేది కూడా లేదు. ఓకేనా? మీ ఫ్యాకల్టీలతో పోల్చుకోండి, మీ కోచింగ్ సెంటర్స్తో పోల్చుకోండి. నేను ఏ కోచింగ్ సెంటర్లోకి వెళ్ళినా నా సబ్జెక్టులో మాత్రం తిరగకూడదు. వాడు ఏ సబ్జెక్ట్ చెప్పమన్నా కానీ, ఎకనామిక్స్ అయితే ఇంకా తిరగకూడదు, ఎకానమీ అయితే తిరిగి లేకుండా అంత పర్ఫెక్ట్గా ఉంటుంది సబ్జెక్ట్. ఓకే, థ్యాంక్ యూ అండి.